సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ తేకం శ్రీనివాస్ని. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగుంటేనే నాకు సంతోషం ఫ్రెండ్స్. సో ఈ వీడియో దేని గురించి అంటే, నాకు యాక్సిడెంట్ అయిందనే విషయం మీకు అందరికీ తెలిసిందే. సో యాక్సిడెంట్ ఎలా అయిందో మీకు అందరికీ ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది. సో యాక్సిడెంట్ ఎలా అయిందంటే ఫ్రెండ్స్, ఈ రోడ్పై సెట్ వాళ్ళు ఉంది చూసారా, ఈ సెట్ వల్లనే నాకు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఈ సెట్ వల్ల ఎలా యాక్సిడెంట్ అయిందంటే ఫ్రెండ్స్, ఆ రోడ్పై వాళ్ళు ఉండడం వల్ల సో లారీ ఎక్కి రన్నింగ్లో ఉంది. సో నేను గుట్ట దిగుతున్నా ఫ్రెండ్స్. దిగంగా ఏమైందంటే ఫ్రెండ్స్, ఈ సెట్టుకు లారీ తలుగుతుందని సో లారీ డ్రైవర్ ఏం చేశాడంటే ఫ్రెండ్స్, నా ముంగడ దూసుకురావడం అయితే జరిగింది. సో అందువల్ల యాక్సిడెంట్ అయింది నాకు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేది కాదు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు. సో నాకు యాక్సిడెంట్ అయిన రోజు కూడా ఇలాగే లారీ వచ్చింది, కానీ ఆ రోజు డైరెక్ట్ నా ముంగట్టే దూసుకొచ్చిండు ఫ్రెండ్స్. అందువల్ల నాకు యాక్సిడెంట్ అయింది. సో నేను ఆ రోజు పల్సర్ బైక్తో ప్రయాణం చేస్తూ ఉండగానే ఈ యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, సో నాకు జరిగినట్టుగా ఇంకెవరికి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా జరగకూడదంటే ఫ్రెండ్స్, ఈ సెట్టుని గొలుసుతోటి వెనుకకు గుంజి వేరే సెట్టుకు కట్టుకుంటే వందల ప్రాణాలని కాపాడినట్టు అవుతుంది ఫ్రెండ్స్. సో నేను మాట్లాడేది తప్పు అయితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజులు కోమాలో ఉన్నా ఫ్రెండ్స్. సో నా కోసం మా ఇంట్లో చాలా డబ్బులు పెట్టుకున్నారు. 2,78,000 అయింది ఫ్రెండ్స్ నాకు హాస్పిటల్ ఖర్చు ట్రీట్మెంట్కి. సో ఫ్రెండ్స్ ఇంకా కూడా నేను మెడిసిన్ వాడుతున్నా ఫ్రెండ్స్. నెలకు 8,000 టాబ్లెట్లు వాడుతున్నా ఫ్రెండ్స్. సో ఈ యాక్సిడెంట్ ఎప్పుడైందంటే ఫ్రెండ్స్, ఆగస్టు 6 తారీఖు నాడు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ గండి పోసం అక్కడ ఈ యాక్సిడెంట్ ఎలా జరుగుతున్నాయి అంటే ఫ్రెండ్స్, ఈ సెట్లు వల్లనే యాక్సిడెంట్ బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దయచేసి మీ అందరి నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. సో నేను మాట్లాడుకున్నది మీకు అందరికీ కరెక్ట్ అనిపిస్తే ఫ్రెండ్స్, సూపర్ శ్రీనివాస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. త్వరలోనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ గండి పోసమ ఎక్కడో కాదు ఫ్రెండ్స్, ఉట్నూరు మండల్ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది ఫ్రెండ్స్. సో యాక్సిడెంట్ అంటే లారీ గుద్దిందో బైక్ గుద్దిందో అనుకున్నారు ఫ్రెండ్స్. సో లారీ గుద్దలేదు, బైక్ గుద్దలేదు ఫ్రెండ్స్. ప్లేస్ లేకపోవడం వల్ల నేను పక్కకు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను పక్కకు ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, ఈ లారీ వచ్చి నన్ను గుద్దితే నేను చచ్చిపోతా కదా అని పక్కకు తీసుకున్నా ఫ్రెండ్స్. పక్కకు తీసుకున్న తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన వాటనే, అందులో ఒక చిన్న ఒర్రె ఉంటుంది. అందువల్ల ఒర్రెలో పోయి పడ్డా, బండి నేను పడ్డా. అందువల్ల నా తలకాయ ఘోరంగా పలిగింది ఫ్రెండ్స్. పక్క ఎరిగింది ఫ్రెండ్స్. 7 కుట్లు పడ్డా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఆదివాసీ బిడ్డని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా.